పురుషులకు, స్త్రీలకు, చిన్నలకు, పెద్దలకు, స్టేజ్ పైన అలంకరించినటువంటి దైవజనులకు, పెద్దలకు కూడా అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. మాతో పాటు వచ్చినటువంటి దైవజనులు చెన్నై పట్టణం నుండి డి సాంసన్ సార్ గారికి కూడా వందనాలు, మరి యేసుదాస్ సార్ గారికి కూడా వందనాలు. మంచిది, ఈనాడు కుటుంబం ఆహ్వానించినటువంటి వారికి కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు రాజు, మన కర్ణాటక ఆంధ్ర మధ్యలో ఊరు, మంత్రాలయం సైడ్ పెద్ద గ్రామం. ఈనాడు దేవుడికి నడిపించడానికి బట్టి దేవుడికి స్తోత్రం. మంచిది, దేవుడి వాక్యం ధ్యానించుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త వాక్య భాగంలోకి వెళదాం. యోహాను రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 1వ వచనమును ధ్యానించుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనపడెను. ఆయన శిశువుడు బోధకుడా, ఈడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీళ్ళ కన్నవారా అని ఆయన అడగగా ఆయన యేసు వీడైనను వీళ్ళ కన్నవారైనను ఏ పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీడి నుండి ప్రత్యక్షింపబడుటకై వీడు గుడ్డివాడుగా పుట్టాను. యేసుక్రీస్తు ఒకనాడు సమయంలో, ఒక కాలంలో, ప్రయాణం వెళ్ళినటువంటి కాలంలో సమయంలో యేసుక్రీస్తు దగ్గర ఉన్నటువంటి తన సేవకులు అడుగుచున్నటువంటి మాట, అయ్యా బోధకుడా, మా గురువా, ఈడు ఒక గుడ్డివాడే పుట్టాడు కదా, ఈడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేశాను, ఎవడు కారణం ఆయనను యేసుక్రీస్తును అడిగితే ఆయన చెప్పాడయ్యా, గుడ్డివాడే పుట్టినవాడు పాపము చేయలేదు, వీళ్ళ కన్న తండ్రి కూడా ఏ పాపము చేయలేదు, కానీ ఈయన కన్న తల్లి కూడా ఏ పాపము చేయలేదు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపడుటగా ఈడు గుడ్డివాడుగా పుట్టాడు. ఎందుకంటే ఒకనాడు ఆదముకు అన్ని ఇచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు, అవకిచ్చాడు, కానీ దేవుణ్ణి మర్చిపోయినటువంటి జనాంగము కాబట్టి ఈ జన్మలో నుండి ఒక డిఫరెంట్ గా ఒక తెగను వదలాలనుకున్నాడు దేవుడు. ఈ మంచి వారిలో నుండి గుడ్డివారుగా వదిలాడు. ఈ గుడ్డివారుగా పుట్టినటువంటి వీరు ద్వారా, ఎందుకంటే కాలు చేతులు సర్వము ఇచ్చాడు, సర్వము ఇచ్చినటువంటి వీరు దేవుని శుద్ధించలేకపోతున్నారు, దేవుని గుర్తించలేకపోతున్నారు, దేవుని మహిమపరచలేకపోతున్నటువంటి జనాంగంలో నుండి గుడ్డివారుగా నేను పుట్టించాను, దేవుడు పుట్టించాడు. దేవుని క్రియలు వీని ద్వారా ఏం పడాలి? ప్రత్యక్షపరచ. అబ్బా, ఒక డిఫరెంట్ వీడు ప్రత్యేకంగా పుట్టాడు. ఎలా పుట్టాడు? మేమందరము ఆనాడు నుండి ఈనాడు వరకు మంచివారుగానే పుట్టినటువంటి ఈ జనములో, ఈ తరములో ఈ గుడ్డివాడు ఎందుకు పుట్టాడని ఈ జనము తెలుసుకోవాలా. ఈ జనము తెలుసుకోవాలా. తర్వాత దేవుని కుమారుడే స్వస్థపరచగలడని కూడా ఈ జనము తెలుసుకోవాలయ్యా. కాబట్టి ఎందుకంటే తన శిశువులకు నేర్పుతున్నాడు బోధ. తన గురువు అయినటువంటి యేసుక్రీస్తు తన 12 మంది శిశువులకి బోధ చేస్తున్నాడు. అయ్యా, ఎవరో లోకంలోనే వాడు పాపం చేశాడు, ఈడు పాపం చేశాడని అనుకుంటున్నారు, కానీ అలాగా మీరు తెలుసుకోవద్దండి. సర్వలోకములకు, సర్వ సృష్టికి వెళ్ళి మీరు ఈ జ్ఞానమును బోధ చేయాలి. ఈ జ్ఞానమును బోధ చేయాలి, జ్ఞానమును తెలుసుకోవాలా. సర్వము తెలిసిన వాడే గురువు, సకల విద్యలు తెలుసుకుని నేర్పించిన వాడే గురువు. ఆయనే యేసు క్రీస్తు. గురువు అనే పదము కూడా బైబిల్లో ఉంది. మత్తయి రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 9వ వచనంలో చదువుకుందాం. ఈ గురువు అనే పదానికి కూడా వచనము. మత్తయి రాసినటువంటి సువార్త మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని మీరు పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరియు
మరియు గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువయ్యా. ఈ లోకంలో అనేకులు గురువులు ఉండొచ్చు, కానీ పరములకు నడిపించేటువంటి మహా గురువు యేసు క్రీస్తు. ఈ గురువు ద్వారానే సర్వము, ఈ గురువు ద్వారానే స్వస్థత. ఈ యేసు క్రీస్తే గురువు తప్ప వేరొక గురువు లేడు. కాబట్టి అందుకని ఆనాడు తన శిష్యులకి బోధ చేస్తున్నాడు. అయ్యా, వీడు గుడ్డివాడుగా పుట్టినందుకు ఏ పాపము చేయలేదు, చెవిటివాడుగా పుట్టినందుకు ఏ పాపము చేయలేదు, మూగివాడుగా పుట్టినందుకు వీడు ఏ పాపము చేయలేదు, వీడు కన్న తండ్రులు కూడా ఏ పాపము చేయలేదు. కానీ వీని అందు దేవుని క్రియలు ప్రత్యక్షింపబడుటగా వీడు గుడ్డివాడుగా పుట్టే, చెవిటివాడుగా పుట్టే, మూగివాడుగా పుట్టాడు. కాబట్టి ఇది దేవుడు పుట్టించాడు, కానీ ఎవరి పాపం వలన వీళ్ళు పుట్టలేదు. మత్తయి రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం, మత్తయి రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త. ఆయన తన 12 మంది శిశువులను పిలిచి దురాత్మలను వెళ్ళగొట్టుటకు, గట్టిగా చదవమ్మా, ప్రతి నువ్వు చదవమ్మా, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చిన ఎవరికి? తన శిశువులకు. యేసు క్రీస్తయ్య చెవిటివాడుగా, గుడ్డివాడుగా, మూగివాడుగా ఈ లోకంలో అనేకులు ఉన్నారు. ఉన్నటువంటి వీరికి స్వస్థత కాబట్టి వీరికి సకల విద్యను బోధ చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. అయ్యా, మీకు అభిషేకము చేశాను, బోధన చేశాను, సర్వమును ఈ 3.5 సంవత్సరంలో సర్వ విద్యలను, స్వస్థత పరిచేటువంటి విద్య, బోధను, అధికారమును సర్వము మీకు ఇచ్చాను. ఎందుకంటే ఆనాడు మీరు అడిగారు కదా, ఏమని? పుట్టివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను, గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను, ఎవడు కూడా పాపము చేయలేదు. కాబట్టి ఈ సకల విధములైన రోగములను విడిపించుటకు నా శిశువులుగా మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీకు సర్వ బోధను నేర్పించాను, సర్వమును మీకు ఈనాడు మీకు అధికారము కూడా ఇచ్చాను. కాబట్టి రోగము విడిపించుటకైనా, స్వస్థత పరచుటకైనాను, అనేకమైన కుష్ఠ రోగములను మీకు బాగు చేయటం కూడా అధికారము ఇచ్చాను. మీరు సకల సృష్టికి వెళ్ళండి, బోధించండి, నా నామంలో అనేకులను బాగు చేయండి. కానీ ఈనాడు ఏమంటున్నాం? అసయ్య, ఎక్కడికి పోతే బాగు కావడం లేదు, నీవు నమ్మడం లేదు, కాబట్టి నీకు బాగు కావడం లేదు. నమ్మితే సర్వము సాధ్యం. ఎఫ్ఎం సువార్త చదువుకొని ముగించుకున్నాం. ఎఫ్ఎం రాసినటువంటి సువార్త 11వ అధ్యాయం అనుకుంటా, 11వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం త్వరగా. ఎఫ్ఎం రాసినటువంటి సువార్త. యేసు రాయిని తీసివేయడని చనిపోయిన వాడిని, సోదరైన మార్త, ప్రభువా, వాడు చనిపోయి 4 దినములు అయినది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూద్దువని నీతో చెబుచున్నానమ్మా. మారత, చనిపోయాడని బాధపడవద్దు, నీతో లేనని, మిమ్మల్ని విడిచిపోయానని ఏమి బాధపడవద్దమ్మా. మారత, ఒక్కవేళ నీవు నమ్మితే చనిపోయినటువంటి నీ సోదరుడు సమాధిలో నుంచి కూడా బయటికి రాగలడు, రప్పించగలను. కానీ నీవు నమ్మాలా. మారతమ్మా, నువ్వు నమ్మాలా. నమ్మితే చనిపోయినటువంటి నీ సోదరుడు బ్రతికి లేచి రాగలడు అంటే వెంటనే ప్రార్థన చేశాడు యేసు ప్రభు. మళ్ళా, అయ్యా, పరలోకమందున్న నా తండ్రి, అనుదినము నిత్యము నా మనవన్ని వినిదవని నాకు తెలుసు, కానీ ఈనాడు ఈ జనాంగము నమ్మునట్ల
చనిపోయినటువంటి లాజరును బయటికి వచ్చేలాగా నువ్వు చేయంటే ఆనాడు చనిపోయినటువంటి లాజరు బయటకు వచ్చాడు. ఆమె నమ్మింది. అందుకని యేసుక్రీస్తు చెప్పాడయ్యా, మార్తమ్మ నేను పోయినానని, నీ తమ్ముడు చనిపోయి 4 రోజులు అయ్యిందని, సమాధిలో పాతి పెట్టాడని ఏమి కూడా నువ్వు బాధపడవద్దు, కానీ నమ్మకము మాత్రమే నువ్వు ఉంచుము. నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను నేడు చూస్తావు. నమ్ము. నమ్మితే సర్వము సాధ్యము. నమ్మని వానికి ఏ సాధ్యము లేదు, అంతా అసాధ్యమే. కాబట్టి దేవుడు ప్రకృతిలో నిన్ను ఏదో ఒక ద్వారా స్వస్థపరుస్తాడు. నమ్మకం ఉంచుము నువ్వు. ఎందుకంటే ఈ వచనం మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 5-6 వచనములు, మత్తయి రాసినటువంటి సువార్త, మత్తయి రాసినటువంటి సువార్త, ఆయన ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి తన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనేను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని ఆయనతో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, ప్రభువా, నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడని కాదు, నీవు మాట మాత్రమే సెలవీయ్యా. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడి అంటున్నాడు. ఎందుకంటే శతాధిపతి అయినటువంటి ఆనాడు ఒక అధికారం కలిగినటువంటి ఆయన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. అయ్యా, ఒకవేళ నా దాసుడిని నీ దగ్గరకు పంపగలను, కానీ నేను పంపలేదు, నేను కూడా ఒక అధికారమునకు లోబడిన వాడినే. కాబట్టి ఈనాడు దేవుని కుమారుడు అయినటువంటి నీవు యేసుక్రీస్తు ద్వారానే నా దాసునికి స్వస్థత కలుగుతుందని, బాగుపడుతుందని నమ్మకం ఉంచి నీ దగ్గరకు వచ్చాను. నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయవలసిన అక్కరేమీ లేదయ్యా, ఒక మాట సెలవి, ఇంత చాలు, నా దాసుడు స్వస్థత పొందును, మేలవునన్నాడు ఆనాడు. కాబట్టి ఆయన మాటకు కిందకి చదువు ఏమంటాడు యేసు ప్రభు, అయ్యా, నేను ఇటువంటి విశ్వాసము ఎవరు ఇశ్రాయేలులో కూడా నేను చూడలేదు. కిందకు చెప్తాడన్నమాట. అందుకు యేసయ్యా, శతాధిపతి, ఇశ్రాయేలులో కూడా ఇటువంటి గొప్ప విశ్వాసము, నమ్మకము నేను చూడలేదు, కానీ నీ నమ్మకము, నీ విశ్వాసమును చూసి నేను ఆశ్చర్యపోతున్నాను అంటున్నాడు. కాబట్టి ఈనాడు నమ్మండి, ప్రార్థన చేయండి, విశ్వాసం కలిగి ఉండండి. సర్వము దేవుని ద్వారానే మాకు ఇవ్వబడుతుందని విశ్వాసం కలిగి ఉండండి. ఎందుకంటే బైబిల్లో ఎందరో దేవుని ద్వారా మేలు పొందిన వారు ఉన్నారు, అవునా? స్వస్థత కలిగి పొందిన వారు ఉన్నారు. కాబట్టి నమ్మండి, అనుదినము అనునిత ప్రార్థనలో సహవాసంలో ఉండి ఆ యేసుక్రీస్తు ద్వారా సర్వమును మీరు పొందుకోవాలని ఆ ప్రభు దీవెనలు మీ అందరికీ మాకును నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.